మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. అండ్ మూవీస్ విషయం కాస్త పక్కన పెడితే మీరు ఇందాక ఫ్యామిలీ గురించి మాట్లాడారు. యాక్చువల్‌గా ఇంటర్వ్యూకి వచ్చే ముందు వరకు నాకు తెలీదు. రియల్లీ చాలా సారీ, నేను సిగ్గుపడుతున్నా. అయ్యయ్యో! మీ తాతగారు పద్మభూషణ్. అవును. నిజానికి ఇన్ని సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నా నాకు తెలియకపోవడం నిజంగా చాలా సారీ. అయ్యయ్యో! ఒక పద్మభూషణ్ రావడం అంటే చిన్న విషయం కాదు మేడం. ఆ! సో తాతగారి గురించి, మీ ఫ్యామిలీ గురించి కాస్త వివరంగా చెప్పండి. నేను నేను చెప్పడానికి నేను చీమ లెక్క. బట్ బై మిస్టేక్, బై లక్కీలీ ఐ ఫాల్ ఇన్ దట్ బ్లడ్ లైన్. సో మా తాతగారు వచ్చేసి వీణా దొరెస్వామి అయ్యంగారని. డాక్టర్ వీణా దొరెస్వామి, డాక్టరేట్ కూడా ఇచ్చారు ఆయనకి. ఆయన అంతా పెరిగిందంతా మైసూర్లో. సో హీ యూస్ టు ప్లే వీణా. అండ్ మన మైసూర్ ప్యాలెస్లో ఆస్థాన విద్వాన్గా హీ ప్లేడ్ వావ్! ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 14. సో హీ యూస్ టు ప్లే ఇన్ ద ప్యాలెస్ ఫర్ ద కింగ్. దాని తర్వాత బెంగళూరుకి వచ్చారు, ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేశారు. అండ్ అప్పుడే 1980s హీ ట్రావెల్ టు జర్మనీ, రష్యా, యుఎస్. హీస్ గివెన్ సో మెనీ కాన్సర్ట్స్ అక్రాస్ ద వరల్డ్ యాక్చువల్లీ. అండ్ హీ అంతకన్నా చాలా అవార్డ్స్ అన్నీ వచ్చాయి, పద్మభూషణ్, ఎవ్రీథింగ్. ఏవేవి అవార్డ్స్ ఉన్నాయో ఈరోజు అవన్నీ వచ్చాయి. కానీ ఆయన వ్యక్తిత్వం చాలా సింపుల్ పర్సన్. ఆయనకి ఏం లేదు. హీ జస్ట్ వాంట్స్ టు ప్లే. మార్నింగ్ లేవగానే నాకు గుర్తున్న టైంలో ఆయన చాలా కొంచెం తొందరగానే పాపం హీ పాస్డ్ అవే. నేను ఒక 4th స్టాండర్డ్లో ఉన్నప్పుడు. సో హీ వాజ్ అరౌండ్ 75, 77 అట్లా. సో వెన్ హీ అంటే చాలా హంబుల్ హ్యూమన్ బీయింగ్. ఆయనకి పెద్దగా ఈ డబ్బులు అవన్నీ ఆయనకి ఏం పట్టించగలరు. ఆయనకి వీణ వాయించాలి అంతే. పొద్దున్న లేవగానే హీ ప్లేస్ వీణా. బిఫోర్ గోయింగ్ టు స్లీప్ హీ ప్లే వీణా. ఫుల్ డే హీఈస్ ఓన్లీ ప్లేయింగ్. ఆయన మ్యూజిక్లో కొంచెం ఇది బెటర్ చేసుకోవాలనే ఉద్దేశం ఒక్కటే ఉంది. ఇప్పుడంతా మనకు అలా కాదు. మనకి ఇన్ని డబ్బులు నేను చెప్తున్నా నా గురించే సార్. నేనే ఎంత సెల్ఫిష్ అంటే, ఇంత డబ్బులు ఉండాలి నాకు, అక్కడ ఒక ఇల్లు ఉండాలి, ఇలాంటి కారు ఉండాలి, అది ఇది. వాళ్ళంతా అంత సింపుల్గా టక్ అని పద్మభూషణ్ కొట్టేశారు మా నాన్న. మై ఫాదర్ ఆల్సో హీ ప్లేస్ వీణా. ఆయన కూడా మొన్న సంగీత్ నాటక్ అకాడమీ వచ్చింది, మా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇచ్చారు. మేమందరం వెళ్ళాం, ఢిల్లీకి వెళ్ళి ఆయనకి అవార్డు ఇచ్చారు. సో ఆయన కూడా కాన్సర్ట్స్ హీ కీప్స్ ప్లేయింగ్, యుఎస్ అదే వెళ్తూ ఉంటారు. సో వీఆర్ సింగింగ్ వీణా ఫ్యామిలీ. నేను కొంచెం పాడతాను. సూపర్. అండ్ ఇంకోటి కూడా అదే మీ వీడియోలోనే చూశాను, నాకు బయట ఏం తెలియదు కానీ మీ ఇంట్లో ఒక 120 yearsగా ఉన్న ఒక చెట్టు అండ్ వీణ కూడా. వీణ సో ఆ వీణ ప్రత్యేకత ఏంటి? అది తాతయ్యది. అంటే నేను 120 years. బికాస్ మా తాత వాళ్ళ ఫాదర్ ఆల్సో యూస్ టు ప్లే. ఓకే. సో అది చాలా ఓల్డెస్ట్ వీణ అది. అదైతే ఇప్పుడు మా నాన్న కూడా అది టచ్ చేయరు. అది చాలా ప్రెషియస్ మనకి. సో వన్ ఆఫ్ ద మోస్ట్. అది చూడ్డానికే చాలా మంది వస్తారు, ఎక్కడి నుంచో, జర్మనీ నుంచి అన్నా వస్తారు ఈ వీణ చూడ్డానికి. అండ్ అక్కడ ఆ వీణ శృతి, మనం స్ట్రింగ్స్ ఉంది కదా, అది ఇట్స్ స్టిల్ పర్ఫెక్ట్. ఏం అవ్వలేదు, అది ఇంటాక్ట్ గా ఉంది ఆ వీణ, అట్లనే ఉంది. సో ఒక రకంగా ఆస్తి అది పెద్ద ఆస్తి, వింటేజ్. అండ్ మీ హోమ్ టూర్ చూసేటప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది. కొరటాల శివ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చారా? ఎందుకు సార్? జనతా గ్యారేజ్లో ఆ చెట్టు, గ్యారేజ్లో అలాగే కొట్టకుండా చెట్టుని కాపాడతారనమాట. అంత పెద్ద సినిమాలో ఇంటర్వెల్ షాట్ కూడా ఆ చెట్టు దగ్గరే. ఈ చెట్టును కాపాడుకున్నారు కాబట్టి మీ మీద మంచి అభిప్రాయంతోనే వెళ్తున్నాను అని చెప్పి మోహన్ లాల్కి ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చారు. సో సేమ్ అలాగే మీ ఇంట్లో ఆ చెట్టుని కాపాడుకోవడం. అవును, మా ఇంట్లో అందరూ వెరీ అంటే ఈకో ఫ్రెండ్లీ, సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ని ఎలాగూ టచ్ చేయకూడదని ఒక చిన్న ప్రిన్సిపల్స్. మా నానమ్మ అయితే తన చీర చిరిగిపోయి లాస్ట్ బిట్ ఆఫ్ సిల్క్ని కూడా వాడుతుంది, ఏదో దేనికో ఉపయోగపడుతుందిలే అని. 100 years శారీని కూడా కాపాడుకొని దాన్ని పిల్లో కవర్గా చేసుకొని, ఆ పిల్లో కవర్ అయ్యాక ఇంకేదో చేయడానికి అంత టిల్ ది ఎండ్. ఈవెన్ వెన్ షీఈస్ కుకింగ్ ఏ ముక్కలు ఏం వదలదు. సో అట్లా వీఆర్ వెరీ కాన్షియస్. శారదమ్మ. మీరు అంటే నాకు చాలా దగ్గర పర్సన్స్ చెప్పారు.
నానమ్మ గారికి మీరంతా రెప్లికా అంట కదా! అంటే తీసి పెట్టినట్టు వంట విషయంలో గాని యాహ్! 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 ఆహ్, నా ఆహ్, కుకింగ్ కొంచెం నానమ్మ హ్మ్. టైప్‌లో ఉంటది. నాకు హ్మ్. తన కుకింగ్ చాలా ఇష్టం. హ్మ్. ఏంటంటే తన కుకింగ్ బ్యాలెన్స్ కాదు. తన కుకింగ్ అంటే కొంచెం ఎక్కువుంటది. పులుసు ఎక్కువుంటది. నాకిష్టం. హ్మ్. నాకది పులుసు ఎక్కువ ఇష్టం. ఆ కారం ఎక్కువ ఇష్టం. ఈ ఆహ్, ఆవులు సారీ ఆవాలు. అవును. ఆవులు ఆవులు తిను. అదే ఈ ఆవాలు గ్రైండ్ చేసి ఒక మస్టర్డ్ పేస్ట్ వస్తది. ఆ స్మెల్ అదంతా నానమ్మ స్పెషాలిటీ. అదంతా హై పాయింట్స్ ఉంటది తన ఓకే. కుకింగ్‌లో. ఓకే. పులుసు ఇదంతా కొంచెం ఎక్కువుంటది. అది మా నాన్నకిష్టం, నాకిష్టం. సో, నేను అలా ప్రిపేర్ చేస్తాను కాబట్టి మా నాన్నకి ఫుల్ ఫీలింగ్ సెంటిమెంట్ అయిపోతారు. ఆయన నా ఫుడ్ తింటే, అబ్బా! మా అమ్మ చేసినట్టుంది అన్నట్టు. మన యాక్చువల్‌గా అంతకంటే అదృష్టం లేదు. అమ్మ చేతి వంట ఆ! ఒక్కసారి పోతే జీవితంలో మళ్ళీ ఎక్కడా దొరకదు. అవును. అదే వంట తన కడుపున పుట్టిన ఆ కూతురు కూతురు చేసి చేస్తే. పెడుతుందంటే ఆ తండ్రి అదృష్టం అది. అదే. అదే. సో, హ్మ్. నాకు చాలా ఇష్టం సార్. తన కుకింగ్ మాత్రం నేను చేస్తా. బుక్‌లో రాసుకొని పెట్టుకుంది అంతా. కన్నడలో మొత్తం మా నానమ్మ. అండ్ తను ఎంత ప్రోగ్రెసివ్ అని చెప్తాను సార్. మా ఇంట్లో నేను యాక్టింగ్‌లో దిగే ముందు అందరూ వద్దన్నారు. హ్మ్. "వద్దొద్దు ఇండస్ట్రీ అది వద్దు." మా నానమ్మ వాస్ ది ఓన్లీ పర్సన్ హూ సెడ్ ఎందుకు తన తాతయ్య చేసింది ఒకప్పుడు వీణ వాయించడం అంటే ఇట్ వాస్ నాట్ లైక్ వెరీ ఫుల్లీ అప్రిషియేటెడ్. హ్మ్. అంటే వాళ్ళిద్దరికి పెళ్లి అయ్యే ముందు, "ఎందుకు ఆయన వీణ వాయిస్తారు వద్దు. మనం వేరే ఏదైనా ప్రొఫెషన్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసి పెడదాము" అన్నట్టు అన్నారంట. మా నాన్నమ్మ "వద్దొద్దు నాకు ఇతన్నే పెళ్లి చేసుకోవాలని." సో, ఒకప్పుడు వీణా ప్లేయింగ్ వాస్ కన్సిడర్డ్ టు బి లైక్ ఓహ్! వద్దు చాలా డేంజర్ ఈ ఫీల్డ్ హ్మ్. అన్నట్టంట. సో, మా నానమ్మ సపోర్టెడ్ మీ సేయింగ్ మేబీ షీ హాస్ ప్యాషన్ అండ్ షీ'ల్ డూ అ గుడ్ జాబ్ రా! నువ్వు వదిలేయాలి తనని. తను ఏం ప్యాషన్ తను ఫాలో చేస్తే బావుంటది. తను హ్యాపీగా ఉంటుంది. అది కూడా ఒక ప్రొఫెషనే గదా! అలా చూడు. ఏముంది నీకు కాన్ఫిడెన్స్ తన మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంది. భరోసా ఉన్నప్పుడు నువ్వు అలౌ చేయాలన్నట్టంది. సో, షీ వాస్ ద మెయిన్ రీజన్ దట్ మై నాన్న అలౌడ్ మీ. సూపర్. సూపర్. అండ్ మళ్ళీ మూవీ విషయానికే వస్తున్నాను నేను. ఆ! అయితే ఇది ఒక సీరియస్ క్వెషన్. ఆ! మీతో పాటు ఈ సినిమాలో సుప్రీత గారు యాక్ట్ చేశారు. ఆ! అంటే ఒక వుమెన్‌గా మీరు వుమెన్ ఆర్టిస్ట్‌గా గాని, హీరోయిన్‌గా గాని ఇన్నేళ్లలో చాలా నెగటివిటీ ఎదుర్కొని ఉంటారు. అదే స్థాయిలో పాజిటివ్ కూడా తీసుకొని ఆ! ఉంటారు. బట్ సుప్రీత గారి విషయంలో చాలా నెగటివిటీ ఆమె ఎదుర్కొన్నారు. బయట సోషల్ మీడియాలో గాని ఓహ్! ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆహా! బట్ సెట్స్‌లో ఆమెతో కలిసి వర్క్ చేసేటప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అయ్యో! అది బంగారం. నాకు తెలీదు సార్ ఇది. నాకు ఈ ఈ ఈ విషయం తెలీదసల. హ్మ్. ఆహ్, తను తను ఎలా అంటే ఒక యంగ్ మదర్ తెరెసా లాగా సెట్‌లో. హ్మ్. ఎవరికి ఏం కావాలన్నా నెక్స్ట్ డే తీసుకొచ్చేస్తది. ఫుడ్ ఏదైనా కావాలా నెక్స్ట్ డే వస్తది. మీకేం కావాలి? మీకు ఆ జ్యువెలరీ నచ్చిందా? నేను తీసుకొస్తా అని తీసుకొచ్చేస్తది. ఇది కావాలా? ఒక్క నిమిషం ఆగు అని ఫోన్ చేస్తది. షీ ఈస్ లైక్ ఎవరికి ఏం కావాలి చెప్పండి. నేను చేసి పెడతా అన్నట్టు ఆ మూడ్‌లోనే ఉంటది అమ్మాయి ఎప్పుడు. హ్మ్. తను చాలా బంగారం యాక్చువల్లీ. నాకు తెలీదు ఎందుకో అట్లా నెగటివిటీ వచ్చిందని. బట్ ఏంటో జనాలు చిన్న చిన్న విషయంలో నెగటివిటీ నా వరకైతే షీ ఈస్ లైక్ మై సిస్టర్. హ్మ్. ఇప్పటి వరకు ఎవ్రీ మంత్లీ వన్స్ షీ విల్ మెసేజ్ మీ సేయింగ్, "హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?" అన్నట్టు. తను చాలా మంచి అమ్మాయి. చాలా 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 షీ ఈస్ గోల్డెన్. షీ ఈస్ ఎ స్వీట్ హార్ట్. షీ ఈస్ ఎ డాల్. హ్మ్. ఎందుకు అడిగానంటే మీలాంటి వాళ్ళు దగ్గరగా పనిచేసిన వాళ్ళు చెప్తే గాని ఆ పాజిటివ్ ఏదో హౌ అర్థం కాదు అవును. జనాలకి. అవును. అవును. సో, 100% అది తెలియాలని అడిగాను. అయ్యో! షీ ఈస్ ఎ గర్ల్ విత్ ఎ గోల్డెన్ హార్ట్. హ్మ్. అండ్ ఎస్తర్ గారు గూడా చాలా కీ రోల్ చేసినట్టున్నారు. యాహ్! ఎస్తర్ నేను వి గో లాంగ్ వే బ్యాక్ అండి. 1, 2, 3 ఫిల్మ్స్ చేసాము. హ్మ్. సో, అక్కడ కూడా ఎస్తర్ ఆల్సో నాకు ఓన్లీ ఫ్రెండ్. హ్మ్. హ్మ్. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు లాంగ్ లాస్టింగ్ అంటే ఓన్లీ ఫ్రెండ్ అంటే ఎప్పుడు మంత్లీ వన్స్ ఒక ఫోన్‌లో మాట్లాడడం. కామన్ బ్యాక్‌గ్రౌండ్ బోత్ ఆఫ్ అస్ స్పీక్ కన్నడ. హ్మ్. 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 అండ్ కొంచెం కామన్ ఐడియాలజీస్, కామన్ ప్రిన్సిపల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈజీ. ఎస్తర్‌ని నేను స్కూల్‌లో కలిసినా నేను ఫ్రెండ్స్ అయ్యేది. దాంతో. అండ్ మీ విషయంలో నాకొక క్వెషన్ ఉంది. బట్ ఇది అడగొచ్చో, అడగకూడదో తెలీదు. ఒకవేళ మీరేమన్నా ఫీల్ అయితే మనం ఆ! ఈ క్వెషన్‌ని సరే. డ్రాప్ చేసేద్దాం. నాకేదో ఐడియా ఉంది ఇది. లేదు. మీ కెరీర్‌కి సంబంధించిన విషయం. ఓకే. పర్సనల్స్ ఏం గాదు. ఓకే. యాక్చువల్‌గా మీరు తమిళ్‌లో 'సెవెంత్ సెన్స్' అంటే అక్కడ వేరే పేరయ్యుండొచ్చు. ఆ! 'మురుగదాస్' గారి సినిమా. ఆహా! దాంతో పరిచయం అయ్యారు. అక్కడి నుంచి చూసుకుంటే వరుసగా మీరు మంచి రోల్స్ చేస్తున్నారు గానీ, అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్సే, అవును. సపోర్టింగ్ అవును. రోల్సే ఆ! వస్తా ఉన్నాయి. ఆ! ఎందుకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీరు దానికి బ్రేక్ ఇవ్వలేదు? అలాగా కంటిన్యూ చేయడం వల్ల మీకు అలాంటి రోల్స్ రావడం వల్ల త్వరగా హీరోయిన్ అవ్వి
వేరే రేంజ్ రావాల్సిన ధన్యాకి తను అప్రోచ్ వల్లే ఆ రేంజ్ తగ్గింది అవును. అని అనుకోవచ్చా? అవును సార్. ఎందుకంటే నాకు నేనే కొంచెం కొంచెం రివర్స్ గేర్‌లో తీసుకున్నా. కొంచెం కదా! భయం వల్ల. ఇంకేం లేదు. మాకు ఆహ్, మ నా సార్ నాకు ఒక పెద్ద విషయం ఏంటంటే మా తాతయ్య పేరు కాపాడుకోవాలి. హ్మ్. ఆయన చాలా కష్టపడి హి హాస్ ఎర్న్డ్ దిస్ ప్లేస్. అండ్ ఇప్పటి వరకు మీరు మాట్లాడుతున్నారు. ఒక సినిమా ఇండస్ట్రీలో 12 ఇయర్స్ ఉండి, మీరు మా తాతయ్య గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారంటే, నేను ఆయన పేరుని కాపాడుకోవాలి. ఖచ్చితంగా. ఖచ్చితంగా. సో, నేనెక్కడ రాంగ్ స్టెప్ వేయకూడదు. కొంచెం ఏ నేను నాకిష్టం ఉన్నట్టు చేస్తున్నాను. కానీ అందులో ఒక లిమిట్ పెట్టుకున్నాను. హ్మ్. ఇంతకన్నా నేను చేస్తే సో, నేనేం చేశానంటే, అంటే ఎక్కువ గ్లామర్ ఉన్న ఇ ఏదో మీటింగ్‌కెళ్ళాలన్నా భయపడేదాన్ని. హ్మ్. వద్దురా మనకి ఎందుకు? మనమే ఎందుకు? వై షుడ్ వి ఇన్వైట్ ప్రాబ్లమ్? హ్మ్. అక్కడ ఏదో జరిగి వాళ్ళేదో అడిగేస్తే అన్‌కంఫర్టబుల్‌గా నేను ఫీల్ అయితే ఏం చేద్దాం? అక్కడ వాళ్ళు ఇలాంటి ఫియర్స్ అంతే. మొత్తం అన్ని ఫియర్సే. సినిమా ఇండస్ట్రీ గురించి 100 మంది 100 చెప్తారు గదా! హ్మ్. అందులో మేబీ 90% ఏమి ఉండకపోవచ్చు. కానీ ఐ డిడ్ంట్ వాంట్ టు టేక్ దట్ ఛాన్స్ బికాస్ ఆఫ్ తాతయ్య, మా నాన్న. సో, ఈ ఛాన్స్ నేను తీసుకోకూడదని చాలా అడుగు పెట్టలేదు. ముందడుగు పెట్టలేదు. హ్మ్. కొంచెం వెనక వెనక అట్లా అరే! మనకిది సేఫ్‌గా ఉందిరా! మనం ఇదే చేద్దాము. ఇలాంటి రోల్సే చేసుకొని ఎళ్ళిపోదాము. వద్దు ఎందుకు రిస్కు అన్నట్టు. బట్ ఎలా ఉన్నా స్లో అండ్ స్టడీ ఐఎమ్ ఓకే. అది ఓకే. లిటిల్, లిటిల్, లిటిల్ ఎక్కడ మనకి సేఫ్ అని అనిపిస్తుందో అక్కడ లీడ్ చేసుకొని ఇప్పుడు అలా ఏం లేదు సార్. ఇప్పుడు భయం లేదు. హ్మ్. ఇప్పుడు రోల్స్ రావట్లేదు. ఆ బస్సు పోయింది. అదెక్కడ పోయింది. నువ్వు అప్పుడే ధైర్యం తీసుకొని ఎళ్ళాల్సింది. ఇప్పుడు చూస్తే ఏంటి అని. హ్మ్. బట్ ఇట్స్ ఓకే. ఐ డోంట్ రిగ్రెట్ ఇట్. ఐ లైక్ దిస్ జర్నీ. సూపర్.